హాయ్ అండి, నేను మీ హారిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే కుక్కర్లో టేస్టీగా ఎంతో ఫ్లఫీగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ బేస్ ప్రిపేర్ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్గా కుక్కర్ని సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ అయితే చేయాలి. అడుగున ఒక స్టాండ్ని కూడా పెట్టండి, ఓకేనా? ఇలా పెట్టి 10 to 15 మినిట్స్ ప్రీహీట్ అయితే చేసుకోవాలి. మనం చేసుకున్న ప్రీహీట్ బట్టి మన కేక్ అనేది సరిగ్గా పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. ప్రీహీట్ మాత్రం కంపల్సరీగా అయితే చేసుకోవాలి, ఓకేనా? కుక్కర్లో బేక్ చేసేటప్పుడు విసిల్ తీసేయాలి, అలాగే కుక్కర్ బెల్ట్ కూడా తీసేయాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 ఎగ్స్ని వేసి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. అలాగే నేను స్పాంజ్ చేసిన కాబట్టి చాక్లెట్ వేసి ఎగ్స్ బట్టి ఎసెన్స్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుని అప్పుడు కేక్ తిన్నా ఎగ్స్ రాగలిగి ఈ రెండు మిక్సీ ఆయిల్ బాగా కలిసేంత వరకు బీట్ చేసుకోవాలండి. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. స్ట్రైనర్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి బాగా జల్లించుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి, లేకపోతే లమ్స్ ఫామ్ అయిపోతాయండి. ఇలా మిక్స్ చేసుకొని 1 మినిట్ అయితే బీటర్తో బీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ బీట్ చేయకండి, అలా బీట్ చేస్తే కేక్ అనేది పొగదు, ఓకేనా? ఇప్పుడు 18 స్పూన్ తీసుకొని బటర్ పేపర్ని కట్ చేసి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడు కేక్ ఈజీగా డిమాల్ అయిపోతుంది. అలాగే బేకింగ్ అవుతుంది టైంలో అడుగు మాడకుండా ఉంటుంది, సరే? ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మిక్చర్ని దీంట్లో వేసానండి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో అయితే పెట్టండి. ఈ కుక్కర్ది మూత సరిగ్గా అవ్వట్లేదండి, చాలాసేపు నాతో ఆడుకుంది. ఇంకా కుక్కర్ మూత అయితే తీసేసి ఈ విధంగా ప్లేట్ని పెట్టి పైన వెయిట్ని పెట్టానండి. దీన్ని 45 to 15 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూశాను, నాకైతే ఇంకా సరిగ్గా బేక్ అవ్వలేదని అనిపించింది. సో ఇంకో 10 మినిట్స్ అయితే బేక్ చేసుకున్న. కుక్కర్ మూత సరిగ్గా పెట్టుంటే ఇంత టైం పట్టేది కాదు. సో మొత్తానికి మన కేక్ అయితే రెడీ అయిపోయింది.
దీన్ని బాగా చల్లారబెట్టి డీమోల్డ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎంత బాగా బేక్ అయిందో కదండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.